వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు రాష్ట్ర బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నాను. సార్ చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. మొన్న నల్గొండలో కూడా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు అంటే బీఆర్ఎస్ నాయకులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండని కొంతమంది పబ్లిక్ అనుకుంటున్న మాటలు. మూసి పక్షాలకు ఎవరు అడ్డొచ్చినా కానీ మూసిలేసి తొక్కడమే అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే అంటే మూసీ పేరు మీద దోసుకుందామనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నది. ఇవాళ దోసుకునడానికి ముఖ్యమంత్రి గారు మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. అసలు మూసీ ప్రాజెక్టు వల్ల ఇక్కడైనా కొత్త ఉద్యోగాలు వస్తాయా, ఏమైనా అభివృద్ధి జరుగుతా, లాభం జరుగుతా, అవన్నీ ఏం లేదు కదా. మూసిని సుందరీకరణ పేరు మీద దోసుకోవాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మూసిని వాసన స్మెల్ లేకుండా మూసిని మంచిగా చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. మూసిని శుద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ నువ్వు కొత్తగా చేసేది ఉన్నది. రైట్. మీ ఆధ్వర్యంలో దాదాపుగా 14 రోజుల పాటు కూడా మూసి యాత్రను చేయడం జరిగింది. విద్యార్థి నాయకులు, విద్యార్థులు మీ సారథ్యంలో. సో మరి దాని మీద స్పందన ఏ విధంగా ఉండే అక్కడ ప్రజలది? అధికారులు వస్తే ఎంబడి కొడతామంటున్నారు. ఇప్పుడు కాదు కదా, నువ్వు 100 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ మా ప్రాంతంలో మా పూర్వీకులు అందరం కలిసి మూసి నది ఒడ్డున మేము ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మమ్మల్ని తీసే దమ్ము ఎవరికి ఉన్నది? మా జోలికి వస్తే ఊరుకునే ప్రశ్న లేదని చెప్పి ముఖ్యమంత్రికి పాఠాలు చెప్పిన ఆయన గురువు కూడా మెహదీపట్నం ఏరియాలో పోతే, లంగరాజు ఏరియాలో పోతే అది చెప్తా ఉన్నారు. కాబట్టి మూసీ నదిని ముఖ్యమంత్రి గారు ఏం చేయలేడు. నీకు చిత్తశుద్ధి ఉంటే మూసి శుద్ధి చేయండి, మరింత మెరుగైన అచ్చేయండి. ఎస్టీపీలు మరిన్ని ఎస్టీపీలు కట్టండి. ఎస్టీపీలు ఫంక్షన్లు తీసుకొని కేసీఆర్ గారు నిర్మించిన ఎస్టీపీలు అన్ని వాటి ఫంక్షన్లో తీసుకురండి. మూసిని బాగు చేయాలి తప్ప ఇలా మూసి పేరు మీద దోసుకొని ఢిల్లీకి మూటలు పంపిస్తామంటే తెలంగాణ ప్రజలు అటు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం. నిన్న జరిగిన సమావేశంలో రైతు భరోసా ఆ విడుదల విషయంలో కూడా ఆ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడడం జరిగింది. అరుంధతి సినిమాను ఉదాహరణకు తీసుకొని అక్కడ పశుపతిని ఏ విధంగా అయితే బంధించిందో ఇక్కడ నేను కూడా కేసీఆర్ను ఫామ్ హౌస్లా, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అట్లా బంధించేసిన ఆ పశుపతిని అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బంధించారని అంటుండు. కేసీఆర్ గారి పేరు లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టువాను, కేసీఆర్ గారి పేరు లేకుండా అసెంబ్లీలో మాట్లాడువాను, ఉండగలుగుతాడా, చేయగలుగుతాడా? అంటే అర్థమైంది, కేసీఆర్ను బంధించిన శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు. నీ చంద్రబాబు నాయుడు వల్లే రాజశేఖర రెడ్డి నీ చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఎదుర్కొన్న నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని టచ్ చేసే శక్తి నీకున్నదా? ఇవాళ నీ వైఫల్యాలను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో చర్చ పెడుతున్న బట్టి నీకు భయం అవుతుంది. అవన్నీ తప్పించుకోవడానికి సినిమా డైలాగ్ కొడుతుండు రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప ముఖ్యమంత్రి గారికి పాలన మీద పట్టు లేదు, ప్రజలను బాగు చేయాలనే ఆలోచన లేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈయన త్వరలో ముఖ్యమంత్రి దిగిపోతాడు. ఎందుకంటే ఈయన 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. నేనేమంటున్నా, రేపు క్యాబినెట్ సమావేశం ఉంది కదా, 2000 ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి తప్ప ఎవరైనా పెడతారు అట్లా? ఎవరు మాట్లాడేంత నిన్ను ఒప్పుకునే మంత్రి ఎవరు లేరు. రైట్. మీరు బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోనకపోయినా హరీష్ రావు, కేటీఆర్ బామరుదులు చెరో వైపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల మీద పడి తిరుగుతున్నారు. కొంతమంది మీలాంటి వాళ్ళను, ఎవరైతే వాళ్ళ ప్రయోజనాలతో బతికిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేరు. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, ప్రజాప్రభుత్వం వైపే చూస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గతం గురించి చెప్పుకోవాలి కానీ ఇప్పుడు ముందు ఉండేది ఏం లేదు అని చెప్పేసి అంటున్నాడు. నేను ఏమంటా, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, వరంగల్ ఎన్నికలున్నాయి, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టు. దమ్ముంటే ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు పెట్టు. ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ కనుమరుగైతో తెలంగాణ ప్రజలు తెలుస్తారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఎదురు చూస్తూ ఉన్నారు, పట్టణాల్లో ఎదురు చూస్తున్నారు, గ్రామాల్లో ఎదురు చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి నీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టి నిరూపించుకొని చెప్తాను. ఇది పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనను గాడికి వదిలేసి కావాలని ఆయన అవాక్ చవాకులు వెలుస్తున్నాడు. దమ్ముంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెడితే తెలుస్తుంది, అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరిని తరిమిస్తారు ఈ రాష్ట్రం నుంచి అని చెప్పేసి ఇక్కడ గెల్లి శ్రీనివాస్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.